అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి సందర్భంగా 5 రోజులు గజానన మహోత్సవాలు నిర్వహించారండి. ఈ సందర్భంగా మహిళలకి ఆటలు పాటలు అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా అనేక రకాల పోటీలను నిర్వహించారు. అలాగే నృత్య ప్రదర్శనలు కూడా వేరే పిల్లల్ని పిలిపించి చేయించారు. అట్లాగే మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా స్కిట్స్ చేశారు, రకరకాల స్కిట్స్ చేశారు. వాళ్ళే ఓన్గా స్క్రిప్ట్ తయారు చేసుకుని వాళ్ళే దానికి యాక్షన్ చేశారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు. అట్లా ఇప్పుడు ఇక్కడ చైర్ గేమ్ అన్నమాట ఆడుతున్నారు అందరూ. దీంట్లో ఒకళ్ళు రన్నరు ఒకళ్ళు విన్నరు అయ్యారు. ఇట్లా మహిళలు కూడా ఎంటర్టైన్మెంట్లు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా గజానన మహోత్సవాల్లో ఇలాంటి ఆటలు పాటలు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా 5 రోజులు సంతోషంగా అన్నిట్లో పాల్గొంటారు. ప్రసాదాలు చేస్తారు. పొద్దున సాయంకాలం పూజలు ఉంటాయి. పూజారి గారు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇట్లాగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరే మిగిలారు చివరికి. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారి భార్య, ఇంకొక ఆవిడ కూడా అపార్ట్మెంట్లో యాక్టివ్ మెంబరే. వీళ్ళిద్దరే చివరికి మిగిలారు. ఈవిడ గెలిచారనమాట. తర్వాత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూచిపూడి. వీళ్ళందరూ కూడా స్థానిక పట్టణానికి చెందిన వారే. వీళ్ళంతా విద్యార్థులు. నేర్పించే అమ్మాయి కూడా, గురువు కూడా విద్యార్థి. ఆమె కూడా 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి స్థానికంగా ఒక నృత్య సంస్థని నెలకొల్పి పిల్లలందరికీ నేర్పిస్తుంది అనమాట. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా, యంగ్ అండ్ ఎనర్జెటిక్గా, అందరూ చిన్నపిల్లలు కదా, బాగా శక్తిగా యాక్టివ్గా చాలా బాగా చేశారు. మాకైతే చూస్తుంటేనే ఎనర్జీ వచ్చిందన్నమాట. ఫస్ట్ గణపతి పాటతో నృత్యాన్ని ప్రారంభించారు. భజ మానస విఘ్నేశ మనీషం అనే పాటతో చేశారన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు దానికే చేస్తున్నారు. చాలా బాగుంది. ఈ ప్రదర్శన అయితే చాలా బాగుంది అనమాట. తర్వాత జటాకటాహ అనే స్తోత్రానికి, తర్వాత గోదావరి సాంగ్ రామ చక్కని సీతక్క అని ఉంటుంది కదా, ఆ పాటని, సినిమా పాటని నృత్యంగా మలిచి చేసింది ఒక అమ్మాయి. తర్వాత అమితాబ్ బచ్చన్ పాడిన వక్రతుండ మహాకాయ అనే పాట ఉంటుంది కదా, దానికి కూడా వేశారు. జయదేవ జయదేవ అనే పాటకు కూడా వేశారు అనమాట. ఇట్లాగా చాలా బాగా చేశారు. సినిమా పాటలు కూడా చేశారు. చాలా బాగుంది. అందరూ కూడా, చూసేవాళ్ళందరూ కూడా రాత్రిపూట కొంచెం సమయం అయినా కానీ ప్రదర్శన మొదలుపెట్టేటప్పటికి కొంచెం సమయాభావం అయిందనమాట. ఆ మధ్యలో నేను పాటలు పాడాను కానీ అది రికార్డ్ చేయలేదు. లేట్ అయినా సరే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసారనమాట. వాళ్ళ ప్రోగ్రామే చాలా యాక్టివ్గా, అందరిలో యాక్టివ్నెస్ని నెలకొల్పింది. చాలా 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 బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అట్లా మేమందరం కూడా ఆనందించాం. తర్వాత కోలాటాలు, నిమజ్జనం రోజున కోలాటాలు అన్నీ చేసి స్వామిని నిమజ్జనం చేశాము. అది కూడా ఎక్సలెంట్. పిల్లలు చేశారు. చిన్న పాప కూడా చేసింది వాళ్ళతో పాటుగా. ఇలా మేమందరం కూడా చాలా ఆనందించాం అనమాట గణేష ఉత్సవాల్లో. ఈ పాప సినిమా పాటకి చేస్తుంది అనమాట. ఆ పాప ఏం సాంప్రదాయ దుస్తులను ధరించలేదు, నార్మల్గా వేసింది. ఎంత తర్ఫీదు పొందిన విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా బాగా వేశారు. పిల్లలందరూ కూడా చూస్తుంటే మాకందరికి కూడా చాలా సంతోషం అనిపించింది. అందరం కూడా ఆనందించాం. భగవంతుని ముందు అట్లా అందరం కూర్చొని చూడడానికి కూడా అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూసాము. పిల్లలందరూ కూడా భగవంతుడి ముందు తమ ప్రదర్శనలు ఇచ్చారనమాట. హావభావాలతో, అభినయంతో, చక్కటి అభినయంతో కూడా తమ ప్రదర్శన ఇచ్చారు. ఇది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది 4వ రోజు ప్రదర్శన అనమాట. అమ్మాయి చూడండి చక్కగా ఎంత బాగా అభినయిస్తుందో.
కళ్ళతో ఎక్స్ప్రెషన్స్, చేతులతో. చక్కగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చారండి పిల్లలందరూ కూడా. స్టేజ్ ఫియర్ ఏమీ లేదు. వాళ్ళు చక్కగా ఆయా పాటలకి చక్కగా అభినయం చేస్తూ వాళ్ళు ఆనందిస్తూ చేస్తున్నారు. మమ్మల్ని కూడా ఆనందింపచేశారు. ఇదొక నృత్య ప్రదర్శన. జయదేవ జయదేవ అన్న పాట కూడా నృత్యం చేశారు. ఇలా మేము 5 రోజులు గణపతి ఉత్సవాల్లో పాల్గొని చాలా సంతోషించామండి. ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఆనందిస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా.
ఇక్కడ చూడండి, అందరం కూడా గణపతి నిమజ్జనం చేసేటప్పుడు అనమాట. ఆయన ముందు కోలాటాలు, చెక్కకు ఒకవైపు గజ్జలుండి చేసే ఈ విన్యాసం ఈ సంవత్సరమే చేసాము. ప్రతి సంవత్సరం కోలాటం, ఈ సంవత్సరం కోలాటంతో పాటు ఇది కూడా, దీన్ని పిల్లలు కూడా చేశారు, మగపిల్లలు ఆడపిల్లలు కూడా చేశారు. ఇలా గణపతిని మేము, అది కూడా పాప, చిన్న పాప చేస్తుంది చూడండి. ఇలా గణపతిని మేము నిమజ్జనం చేసే ముందు ఇట్లా ఆయన ముందు ఇలా నృత్యాలు చేసి తర్వాత ఆఖరికి నిమజ్జనం తీసుకెళ్ళిపోతారనమాట. ఇదంతా కూడా ఒక ఆనంద వేడుక. అందరం కూడా చాలా హ్యాపీగా ఇవన్నీ చేస్తాము భగవంతుడి ముందు. మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన దినం అన్నమాట. అందరూ కూడా ఇవన్నీ చూసి ఆనందించారనుకుంటున్నానండి. ఇది మహాగణపతి విగ్రహం అండి.